హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఎలా చేసుకుందామో చూసేద్దామా. ఒక చెరవ తీసుకొని అందులో చికెన్ వేసేసుకొని బాగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇంకొక చెరవ పొయ్యి పైన పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో చికెన్ వేసేసి తర్వాత ఉప్పు పసుపు వేసేసి బాగా కలుపుకోండి. సరేనా, మర్చిపోకండి. బాగా కలుపుకున్న తర్వాత ఏం చేస్తారు, ఒక 10 మినిట్స్ అలానే వదిలేయండి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసిద్ది. అప్పుడు చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ కారము, మేమైతే 1.5 స్పూన్ వేసుకున్నాము. మీకు తగినంత, మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వేసుకున్న తర్వాత అల్లము, కొబ్బరి, వెల్లుల్లి వీటి పేస్ట్ తగినంత వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా బాగా ముక్కలకు పట్టేలాగా మసాలా బాగా కలిపేసుకొని కొంచెం తగినన్ని వాటర్ వేసేసుకొని, మేమైతే కొంచెం పులుసు తక్కువనే తింటాం, ఎక్కువ తినము. కొంతమంది పులుసు ఎక్కువగా ఉంటారు, ఇష్టపడతారు. మేమైతే తక్కువగా తింటాము, అందుకని కొంచెం తక్కువగానే వేసింది. బాగా ఉడికిన తర్వాత ఇంకో 10 నిమిషాలు ఉంటే దించేస్తాం. అనగా ఏం వేయాలి, చికెన్ మసాలా కొంచెము, ధనియా పౌడర్ కొంచెము వేసి కలిపెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి దించేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మా చికెన్ ఎలా వచ్చిందో మీరు ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.